నరం నారుమడి అయ్యేది. ఒకసారి పొలం గట్టు చుట్టూ వస్తే చాలు నరం నారుమడి అయ్యేది. కావిట్లో మా నాన్న పొలానికి మోసుకొచ్చిన మంచినీళ్ళు మట్టి కొండలో అమ్మ కలుపుకొచ్చిన మజ్జిగ అన్నారు. అలసి సొలసి చెట్టు మీద పురుగు తీసిన శుభము, అలసి సొలసి చెట్టు మీద పురుగు తీసిన శుభము. ఎన్ని తపస్సులు చేస్తే తాయి, ఎన్ని తపస్సులు చేస్తుంటారు. చివరి లైన్లో చేరు గుర్తొస్తే చాలు తల కూడా చుట్టుకొని పొలం గట్ల చుట్టూ తిరిగే నాన్నే కనిపిస్తారు. అంతకంటే దాన్ని చెప్పడానికి మనకి మనసు రాదు. రెండవదిగా పల్లెపట్టం. పల్లెపట్టం ఈ రెండింటితో నేను ఆ చాప్టర్ చూస్తున్నాను. పల్లెపట్టం ఇది మట్టి పొలంలోంచి తీసుకున్నటువంటి కొన్ని లైన్స్ అవుతారు. ఇప్పుడు పల్లెపట్టం మారింది. ఆత్మ వచ్చిన గాలిపటమై ఎగురుతోంది. డాలర్ మోసు కాలర్ ఎగరేస్తుంటే గాదె లేదు గింజలు లేవు. ఖండాలైన నేల వాణిజ్యపు బోర్డులు మెడకు తగిలించుకొని ప్రమాదపు హెచ్చరికల్లా ఉంటాయి. ఏ గుర్తుకొచ్చింది మీకు? పార్ట్స్ ఖండాలైన నేల, పొలం ఖండాలైంది, బోర్డు తగిలించుకొని అంట ప్రమాద హెచ్చరికల్లా. కొత్త తరానికి నాగలి తెలియదు, గొర్రు ఎరగదు. చివరి లైన్ ప్రేమానురాగాలు ప్రియమై అంటే తక్కువ. ఇప్పుడు పల్లె శోభ కోల్పోయిన పడుచు. బ్రతుకు పరిమళాలు లుప్తమైపోతున్న అడుసు. ఒక కవితలో ఉత్థానం ఏముందిలే అప్పుడు ఉన్నటువంటి సత్యం. మరో కవితలో పల్లె పతనం. ఈ రెండు కూడా ఆయన రాశారు. ఆయన అనుభవించ వచ్చింది కదా. ఇక్కడ నాకు ఇంగ్లీష్ పోయిట్ విలియం కౌపర్ అని ఆయన గుర్తు వస్తారు. ఆయన పల్లెటూరుని ఏమంటారంటే గాడ్ మేక్ ద కంట్రీ, మ్యాన్ మేక్ ద టౌన్. కంట్రీ అంటే విలేజ్. పల్లెటూరు దేవుడు సృష్టిస్తే పట్టణాన్ని మానవుడు సృష్టించాడు. ఇంకో మాట ఏమంటా అంటే పల్లెటూరు సీట్ ఆఫ్ వర్చ్యూ, సద్గుణాలకు నెలవు అంటారు. పల్లెటూరు సద్గుణాలకు నెలవు. 12 ఏళ్ల తర్వాత ఆ విలియం కౌపర్ గారు వాళ్ళ ఊరు వెళ్తారు. 12 ఏళ్ల తర్వాత అక్కడ ఆయనకి ఇష్టమైనటువంటి పాపులర్ చెట్లు అని ఉంటాయి, పాపులర్ ట్రీస్ అవైతే నరికేస్తుంది, కొట్టబడేస్తుంది. ఆ వేదనతో ఆయన ద పాపులర్ ఫీల్డ్ అనేటటువంటి కవిత రాశారు. ఇక్కడ విలియం కౌపర్ గారు 12 ఏళ్ల తర్వాత ఆయన ఊరికి వెళ్ళారు. కాకతాళీయం ఏంటంటే సోమేపల్లి గారు రాసిన చేరుగట్టు 2006, పల్లెపట్టం 2018, సరిగ్గా అదే 12 ఏళ్ల తేడా. కాకతాళీయమైనా సరే ఆలోచన ఉద్వేగవంతంగా ఉంటుంది, కన్యలు తెప్పిస్తుంది. సోమేపల్లి గారు ఇంకా అంటే రైతు గురించి ఇంకా ఆయన చెప్పనక్కర్లేదు. వేరే అంశాలు కూడా నేను టచ్ చేద్దామని అనుకుంటాను. స్త్రీవాదాన్ని ఎందుకు తీసుకున్నానంటే సమస్య ఎవరు సృష్టిస్తున్నారు, ఎవరు అనుభవిస్తున్నారు. పురుషాధిక్యత ప్రపంచంలో స్త్రీ తన మేలు గురించి బాగు గురించి అడిగితే అది పోరాటం అవుతుంది. అదే పురుషుడు అర్థం చేసుకుంటే అది మానవత్వం అవుతుంది. సోమేపల్లి గారు ఆయన వేడికోడు
వేడుకోలు అనేటటువంటి ఒక కవితలో ఇక్కడ కొన్ని లైన్స్ అవుతాను. భ్రూణహత్యలు అంటే కడుపులో ఉన్నప్పుడు చంపేయటం. కానీ ఇంకా ఆయన ఎంత డెప్త్కి వెళ్ళాడంటే అసలు ఇంకా పేరుబంధం ఏమీ ఏర్పడలేదు, అంటే శారీరకంగా కూడా కలవలేదు. అలాంటప్పుడు ఒక ఆడబాబ వేడుకోలు చేస్తుంది. ఏమనంటే ఇంకా ఆకృతి దాల్చని బిడ్డని మాట్లాడుతున్నారు, పేగుబంధం పెనవేసుకోకముందే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, పేగుబంధం పెనవేసుకోకముందే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ప్లస్ మైనస్ అంకెల గుణాంకాలను వదిలించుకొని ఒక్కసారి బయటకు రండి. ముందుగానే చెప్తుంది, ఆడ జాడ తెలిస్తే ఆత్మీయపు ఆవరణ ఖనన వేదికగా మారిపోతుందా? ఆత్మీయ ఆవరణ, గర్భం చాలా ఆత్మీయమైన ఆవరణ, వాళ్ళ బంధం చాలా ఆత్మీయమైనది. కానీ లోపల ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే ఈ ఆత్మీయపు ఆవరణ ఖనన వేదికగా సమాధిగా మారిపోతుందా అని ఇంకా రూపుదిద్దుకొని ఆ బిడ్డ ప్రశ్నిస్తుంది. ఇప్పుడు ఆలోచించండి, జన్మనిచ్చే విషయం అంటారు. కొన్ని లైన్స్ చదివా, ఇక్కడ కొన్ని చెప్పాలి. మనకి 2006లో ల్యాన్సెట్ అనే జర్నల్లో భారతదేశంలో సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ సంవత్సరానికి 5 లక్షలు జరుగుతుంది. 5 లక్షలు జరుగుతాయి. చాలా బాధాకరమైన విషయం. వాడు లేకుండా సృష్టి ముందుకు పోదు. ఆ విషయం మనందరికీ తెలుసు. కానీ జరగాల్సింది జరిగిపోతూనే ఉంది. దాని గురించి సోమపల్లి వెంకట సుబ్బయ్య గారు ఇంత వేదన భరితంగా ఆయన రాశారు. ఆయన సామాజిక బాధ్యత కలిగిన కవి అని మనకి ఈ కవిత చదివితే అర్థమవుతుంది. అలాగే దత్తత బాల్యంలో కూడా ఆడపిల్ల దత్తత గురించే రాస్తారు. ఆడపిల్ల దత్తతే మానవీయత. ఇది ఆకాశవాణి రేడియో ప్రోగ్రామ్ గా చదివారు. ఆడ శిశువుల అమ్మకమవుతున్న నేపథ్యంలో చదివినటువంటి మానవీయత పీక పిసికితేనే ఇక్కడ వాణిజ్యం అంటారు. మానవీయత పీక పిసికితేనే ఇక్కడ వాణిజ్యం. తర్వాత 100 కోసమో వదిలించుకోవడం కోసమో అమ్మతనాన్ని కరెన్సీ మడతల్లో దాచేసుకున్నప్పుడు ఆడ శిశువు అనునిత్యం వ్యాపారపు గురుసైతే ఆడ శిశువు అనునిత్యం వ్యాపారపు గురుసై. నోరు లేని పశువులైతే కదా బిడ్డల్ని ఆనబగా పొదిగి పెట్టుకోవడానికి. కాకి పిల్లలైతేనే కదా మురిపెక్క ముద్దు చేయటానికి. ఇంకెంతకంటే ఏం చెప్తారు? మనకంటే కాకులు పశువులు చాలా నయం. ఇది మార్కెట్, ఇది మహేంద్రజాలం. కాసుల ఆశలకు కళ్ళెం పడనంత కాలం 3 శిశువులు 6 దత్తతలు. ఆ నంబరు ఇంపాసిబుల్ కదా హైలైట్ చేయడానికి దాన్ని వాడతాం. తర్వాత ఇంకొక దాన్ని ముగిస్తాను ఈ అంశం కూడా. సమాంతరం అనే దాంట్లో పెద్ద అయిన తర్వాత ఇప్పుడు 2 స్టేజెస్ చూసాం. ఒకటి అసలు రూపు దాల్చక ముందే ఆడబిడ్డ, రూపు దాల్చి పుట్టిన తర్వాత దత్తత దగ్గర ఆడబిడ్డ, ఇక్కడ భారీగా వచ్చిన తర్వాత ఆడబిడ్డ. గడియారంలో ముళ్ళు, గాను ఎద్దు, ఆమె సమానమైనప్పుడు పాలు నీళ్ళ న్యాయం ఎండమావి కాక మరి ఏంటి? పాలు నీళ్ళ భార్యాభర్తలు అంటే పాలు నీళ్ళలాగా కలిసి ఉండాలి అందరూ చెప్తారు. కానీ ఇక్కడ గడియారంలో ముళ్ళు, గాను ఎద్దు, ఆమె సమానమైనప్పుడు పాలు నీళ్ళ న్యాయం ఎండమావి కాక మరేమిటి? ఇక్కడ సమధర్మం అంటే పేరు పక్కన పేరు జతగా చేర్చడమే గొప్ప. అదే సమధర్మం. మధ్యలో ఉంటే వంట ఏం చెయ్యాలో
చదువేం చదవాలో, ఎవరిని చేసుకోవాలో, ఎంతమందిని కనాలో, ఎలా పెంచాలో, చివరకు బతుకు ఎలా వెళ్ళమార్చాలో మార్పు లేని తీర్పునిచ్చేది అతడే. ఈ పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీ యొక్క ఇప్పుడు మనకు తెలిసిన ప్రపంచం, మనం అనుభవించిన ప్రపంచం గురించి మనం గొప్పగా రాయటం గొప్ప విషయం. కానీ అంతకంటే అంటే అది ఎలా చెప్పాలంటే, మన ప్రపంచం నుంచి బయటకు వచ్చి మనకంటే అన్యాయం అయిపోతున్న వాళ్ళ పక్కన నిలబడితే అది ఇంకా గొప్ప విషయం. చలంగారిని ఇప్పటికీ స్త్రీలు గుర్తుపెట్టుకోవడానికి కారణం ఆయన స్త్రీలు పడే బాధ గురించి రాశాడు కనుకనే. సోమేపల్లి గారు ఇటువంటి అద్భుతమైనటువంటి అటెంప్ట్స్ ఆయన చేయటం నిజంగా చాలా. స్త్రీ గురించి నాణ్యంలో కూడా రెండు నడవంచి పాడి పట్టించుకున్నారా మూర్ఖుడా పశువులా చూస్తున్నా, ఎంత వాటింగ్. అప్పుడప్పుడైనా ఆమె పుట్టినింటికి శరణార్థి కదా, శరణార్థి, పుట్టినింటికి శరణార్థి అని స్త్రీ గురించి చాలా గొప్పగా ఆయన సోమేపల్లి గారు రాయటం వల్ల ఆయన యొక్క ఆదర్శ భావాలు, ఆయన యొక్క కమిట్మెంట్ అనేది కనిపిస్తుంది. తర్వాత